నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే భారతీయులకు బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వని విధంగా యూసఫ్ కార్గో వారు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో వీసాలు తీసే వారికి హెచ్చరిక అనమాట. కువైట్లో డబ్బులు తీసుకొని అలాగే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అయితే వర్తించదనమాట. కేవలం మన బంధువులు, మన ఊరు వాళ్ళని చెప్పేసి ఎటువంటి రూపాయి ఆశించకుండా వీసా తీస్తూ ఉంటారు కదా, వాళ్లకు మాత్రమే ఈ యొక్క వీడియో అనమాట. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట. కువైట్లో అయితే మన తెలుగు వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఉన్నాడనమాట. అలాగే వాళ్ళ బంధువుల వ్యక్తికి అయితే వీసా తీయడం జరిగింది. అలాగే అతడికి ఒక్క రూపాయి ఒక మియాఫిల్స్ కూడా ఆశించకుండా అయితే వీసా తీయడం జరిగింది. అలాగే ఇతనే మనం చూసుకుంటే కానీ 10-20 వేలు కూడా సహాయం చేయడం జరిగింది అనమాట. సహాయం చేశాడు, కువైట్కి వచ్చాడనమాట. కువైట్కు వచ్చిన తర్వాత ఒక నెల బాగానే పని చేసుకున్నాడు. కానీ నెల నుంచి అతను చూసుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు పని కష్టంగా ఉందని చెప్పేసి ప్రెజర్ పెట్టడం జరిగిందనమాట. అలాగే ఇతను బంధువు కాబట్టి చెప్తా వచ్చాడనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల 2 నెలలు కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. మేము కూడా అలాగే వచ్చి కష్టపడి పని చేసుకున్నాము, కష్టపడితే కానీ ఇక్కడ పనులు కావని చెప్పేసి. అలాగే కువైటోడు అరుస్తున్నాడంటే కానీ ఫస్ట్ భాష రాదు కాబట్టి వాళ్ళు ఏదైనా మనం అన్నా కానీ తిట్టుమాట మాదిరిగా అనిపిస్తూ ఉంది. ఎట్టో ఒకటి చేసుకుని అయినా దేశంగానే దేశానికి వచ్చాము, ఇంటి దగ్గరికి పోయినా కానీ అవమానం అయిపోతుందని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరిగిందనమాట. చెప్పినా కానీ ఆ యొక్క వ్యక్తి ఇంకా ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అక్కడ కువైట్ ఇంట్లో ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. కానీ ఇంటికైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది, నేను ఇక్కడే ఉంటే కానీ చచ్చిపోతాను, నన్ను చంపేస్తారో, దయచేసి నన్ను ఇండియాకు రప్పించండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పడంతో ఇంటి దగ్గర ఉన్న బంధువులు వీసా తీసిన వ్యక్తి మీద అయితే ఒత్తిడి పెట్టడం జరిగిందనమాట. ఎలాగైనా మా పిల్లోని ఇంటికి పంపిమని చెప్పేసి కువైట్ యజమానితో మాట్లాడితే కానీ అతను బాగానే ఉన్నాడు కదా, బాగానే చేసుకుంటున్నాడు, ఏమి ఇబ్బంది ఉండదని చెప్పేసి కువైట్ వ్యక్తి కూడా అన్నాడు అనమాట. అదే విషయం వాళ్ళ ఇంటికి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వినకపోరు. ఏం చేస్తావో ఏమో తెలియదు కానీ మా పిల్లోని ఇంటికి పంపించాలని చెప్పేసి ప్రెజర్ ఎక్కువగా పెట్టారనమాట. ఇలా జరుగుతూ ఉన్న డిస్కషన్లో మనం చూసుకుంటే కుటుంబ సభ్యులు వీసా తీసిన వ్యక్తి మీద అయితే కేసు పెట్టడం జరిగిందనమాట. ఇండియాలో కేసు పెట్టేశారనమాట. ఇలా మా వాడు కువైట్ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఇట్లా ఏజెంట్ వీసా తీశాడని చెప్పేసి కేసు పెట్టడంతో అతని మీద కేసు రిజిస్టర్ అయిందనమాట. అతను కానీ ఇండియాకు వస్తే కానీ మళ్ళీ కువైట్కి వెళ్ళేదానికి ఉండదు. కాబట్టి ఎవరైతే మంచి కోసం వీసాలు తీస్తూ ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో మాత్రం ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి వీసాలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బులు తీసుకొని ప్రజలను మోసం చేయాలని చెప్పేసి అమాయకులను తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వీడియో అయితే వర్తించదు. అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.